బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు అడిగారు. బీసీ రిజర్వేషన్లపై తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని మరి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్ణయించేందుకు బీఆర్ఎస్ బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు ఎన్నికలు ముఖ్యం కాదు, మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం అని ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం. రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా? బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా? రాజ్యాంగ సవరణ చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉన్న ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% మించరాదని, అదైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేస్తారా? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ధర్మం ఉందని మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం మాట్లాడకుండా ఈరోజు ఒక సంకల్పంతో బడుగు వర్గాలు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలని తెలియలేక రాజకీయంగా